హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ. బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకోండి. ఎక్కువగా వాటర్ తీసుకొని గరం మసాలా, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ మంచిగానే వేసుకోండి. సాల్ట్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని నీళ్లు మరిగాక బియ్యం వేసుకోండి. బియ్యం ఒక 70% అలా ఉడకనిచ్చుకోవాలి. గుడ్లకి ఇలా కాట్లు పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని గుడ్లను వేయించుకోండి. వేరే ప్యాన్ తీసుకొని అందులోకి గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా మంచిగా వేగాక టమాటా ముక్కలు, పుదీనా వేసుకొని ఇవి కూడా మంచిగా మగ్గనిచ్చుకోండి మూత పెట్టి. కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి మంచిగా కలుపుకున్నాక పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చుకోండి. మంచిగా మగ్గాక ఉడికించిన గుడ్లని ఇందులో వేసేసుకోండి. ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలోకి ఈ ఉడికించిన గుడ్లని తీసేసుకోండి. ఆ కర్రీ గుడ్లని అదే గిన్నెలోకి కొంచెం మసాలా కిందకి ఉంచేసి ఈ 70% ఉడికిన రైస్ని దానిపైన చల్లుకోండి. కొంచెం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర పైనుంచి వేసుకోండి. వేసుకొని ఆ ఎగ్ కర్రీని మొత్తం దీనిపైన వేసుకోండి. ఆ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, కొన్ని ఒక టీ గ్లాసుకి తక్కువగానే ఈ రైస్ పైన వేసుకోండి. కొంచెం వేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని మళ్ళీ అది కూడా ఇలా మంచిగా అంతా వనుక్కొని బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోండి. మంచిగా అయ్యాక కొంచెం ఫుడ్ కలర్ మీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఫుడ్ కలర్ వేసుకొని దించేసుకోండి. మన ఎగ్ బిర్యానీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.